ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాంబాబు గారు స్టేజ్ మీదకి వచ్చి రేలంగి నరసింహ గారు ఓకే ఇవ్వాల్సిందే కోరుతాం. ప్రసన్న గారు దాము గారు కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే కలిసి ఫిలిం నగర్ లో ఛాంబర్ అంతా నడుపుతున్నారు. రండి సార్. రామ్ లక్ష్మణ్లు బ్రదర్స్ లాగా ఉన్నారు కదా. తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు, డిఎస్ రావు గారు స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. రాంబాబు ఐటమ్ ప్రదీప్ గారు హీరోగా ప్రారంభమయ్యి ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ 42 years ఆయన యంగ్గానే ఉన్నారు. ఎలాగంటే F2లో ఎలాంటి హస్బెండో అందరికి తెలిసిందే. అంతేగా అంతేగా అంతేగా. సినిమా ఇండస్ట్రీ లెక్కల్ని మార్చేశారు, లెక్కలోనే ఉంటున్నారు. సినిమా అనే దానికి ఎంత విలువ ఇవ్వాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అనేది అనేక సార్లు రుజువు చేశారు. దిల్రాజ్ గారిని సవినయంగా వేదికగా రామబాబు గారు, ప్రభు గారు ముగ్గురు కలిసి తర్వాత కార్యక్రమాన్ని అంతా కూడా మన సినిమా టీం అంతా హీరో, విలన్స్, ఎగ్జిక్యూటివ్ ఈసీ మెంబర్ రాజు గారిని సవినయంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సరే రాజు గారు, ఈ సినిమాలో నటించిన కొంతమందిని మీరు చూడాలి. అసలు అద్భుతంగా చేశారు. వీళ్ళు ఒక 8 నుంచి 10 మంది ఇండస్ట్రీలో మనతో పాటే కలిసి ట్రావెల్ చేస్తారు సార్. 100% అందులో హీరోలు 2 ప్లస్ ఇమ్రాన్ శాస్త్రి గారు, దర్శకుడు, కెమెరామెన్, దర్శకుడు హరినాథ్ పూలి గారిని స్టేజ్ మీద రావాల్సింది కూర్చున్నాం. సినిమా టీం అందరినీ ఒకేసారి రమ్మని నా ఉద్దేశం. అంతే తప్ప వంశీ, హేమంత్, పెద్ద సినిమా చిన్న సినిమా అనే సంబంధం లేకుండా ఆడియో ఉంది అంటే అక్కడ ఆదిత్య ఉంటుంది. ఆదిత్య, నిరంజన్ అండ్ మంచి టీం, యంగ్ టీం ఉంది. మాధవ్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతుంది. అతను డైరెక్టర్ అంట క్యాజువల్ తీశారు, తక్కువ బడ్జెట్ సినిమా ఇది. నించవచ్చు బాబు, అన్ని న్యాచురల్ షాట్లు ఉన్నాయి కదా. మీరు లందాలో వెనక సైడ్ నిల్చుంటే సరిపోద్ది కదా. మొత్తం యంగ్ టీం ఉంది. 20 నుంచి 30 ఏళ్ళు అందరు, 30 కదా. భలే దొరికింది టీంగా, ఖతర్నాక్ టీం ఉంది. సార్ ఇంతవరకు నాకు పర్మిషన్ ఉంది. ఇప్పటి నుంచి ప్రోగ్రామ్ ని మన లక్ష్మి గారు, ప్రభు గారు నిర్వహిస్తారు. థ్యాంక్ యూ. దిల్రాజ్ గారు, నా చేతిలో ఏం లేదు. థ్యాంక్ యూ. దిల్రాజ్ గారిని చివరిదాకా అట్టుపెట్టుకోవాలి ఉంది. అలాగే ప్రసన్న గారును రాము గారు ఇచ్చారు మాకు వార్నింగ్, చాలా గట్టి వార్నింగ్. ఆ చూస్తున్న భయం వేస్తుంది రాము గారిని. యాక్చువల్లీ ఎంగేజ్ ఇట్స్ ఇంపార్టెంట్ సార్. యాక్చువల్గా మాకేంటంటే మా దీంట్లో రామచంద్రరావు గారు ముందు మాట్లాడితే సినిమా చూశారు కాబట్టి ఆ అభిప్రాయంతో కొంచెం మాట్లాడడానికి ఫీల్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. వేదిక మీద అధినేత మహారాజులందరికీ నమస్కారం. సినిమా నేను చూశాను. డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా. ఈ సినిమా తర్వాత ఈ సినిమా నుంచి ఒక 6 టెక్నీషియన్లకి వెంటనే దిల్రాజ్ గారు అడ్వాన్స్ ఇస్తారు. ఎందుకంటే దాంట్లో మొదటి డైరెక్టర్, అలాగే కెమెరామెన్, అలాగే 2 హీరో యాక్ట్ చేసే దాంట్లో వాళ్ళిద్దరు, ఆ విలన్ క్యారెక్టర్ చేసిన ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఒక ఆయన, ఇలా 5 కూడా బ్రహ్మాండంగా సినిమా నిలబెట్టారు. ఏదో సభా మర్యాద కోసం పోవడం కాదు, కానీ నిజంగా ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయడానికి ఇంతమంది గొప్ప వాళ్ళు వచ్చినందుకు ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది. ఈ సీజన్ కూడా ఏంటంటే చిన్న సినిమాలు హిట్ చేసేది. మన
కమిటీ కుర్రోడు హిట్ అయింది, నిన్న ఆయి సినిమా హిట్ అయింది, రేపు 23 తారీఖున ఖచ్చితంగా రేవు సినిమా హిట్ అవుతుంది. మన ఇండస్ట్రీకి ఒక మోసం ఉంటుంది, ఎప్పుడు ఒకే టైప్ సినిమాలు ఆడతాయి. అలాగే ఈ సినిమా డెఫినెట్ ఆడుతుంది. ఇంకా రెండు ఏంటంటే ద గ్రేట్ జర్నలిస్ట్ ప్రభు గారు, అలాగే పర్వతనేని రాంబాబు గారు. నేను అంతా ఏ సినిమా చూసినా పర్వతనేని అండి. బచ్చన్ సినిమాలో నాకు నా ఉద్దేశం కావాలి, రాంబాబు రైట్ డబ్బులు ఇచ్చి ఆ పేరు పెట్టినట్టు ఉంది తప్ప వేరే లేదు. ఎందుకంటే పర్వతనేని ఎక్కువ కనపడతాం మనకి. అటువంటి పర్వతనేని రాంబాబు గారు ఈ సినిమాని టేకప్ చేయమంటే వీళ్ళు క్వాలిటీ ఉన్న మనుషులు కాబట్టి ఎంతో కొంత ఆ సినిమా మీద కంటెంట్ నమ్మి ఈ సినిమా చూసి దీన్ని టేకప్ చేశారు. ఆ సినిమాని చూసిన తర్వాత నేను కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఒక మంచి సినిమాని వీళ్ళందరూ భుజం వేసుకుని ప్రమోట్ చేసి సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇదే సినిమా ఏ బిర్లాజ్ గారు ఏ రిలీజ్ లాంటి ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ అంటే ఎక్కువ థియేటర్లో డిస్ట్రిబ్యూటర్ చేస్తే నైజాంలో ఖచ్చితంగా 100 థియేటర్లు ఈ సినిమా రన్ అవుతుంది. అలాగే ఆంధ్రాలో గ్యారంటీ ఆడుతుంది. ఎందుకంటే ఇది మా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా సినిమా కాబట్టి ఆ స్లాంగ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ అట్మాస్ఫియర్ కానివ్వండి, అయ్యింది కూడా అద్భుతంగా ఆ సినిమాలో చూపించారు. ఇంకా మనం అందరం అనుకున్న ఇది చిన్న సినిమా కొత్తగా యాక్ట్ చేశారు కాదు, ఇది డెఫినెట్ గా కాస్ట్లీ సినిమా. చాలా బాగా కష్టపడి ఇది 50 రోజులు చేశారు, 100 రోజులు చేశారు, షూటింగ్ తెలియదు కానీ అంత అద్భుతంగా తీశారు. సీట్ చూశాను నేను. ఇక సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అసలు ఒక తమిళ సినిమాని డబ్బింగ్ చేస్తే ఎలా ఉంటుందో అంత గొప్పగా చేశారు. విలన్స్ కానివ్వండి, ఆ టేకింగ్ కానివ్వండి, ఆ కలర్ఫుల్ ఫోటోగ్రాఫ్ కానివ్వండి, అవన్నీ ఒక గొప్ప తమిళ సినిమాలో చూసినట్టు ఫీలింగ్ కలిగింది నాకు. కాబట్టి మనం తెలుగులో సత్తా చూపించే సినిమా ఇది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. నేను డైరెక్టర్ చూసి చాలా పక్కగా ఉన్నాడు, కానీ ఆ డైరెక్టర్ ఈ సినిమా గ్యారంటీగా ఈ సినిమా ప్రివ్యూ కనుక దిల్రాజు గారు చూస్తే ఫస్ట్ అడ్వాన్స్ దిల్రాజు గారు ఇస్తారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. ఇండస్ట్రీలో డైరెక్టర్ల కొరత చాలా ఉంది. ఏ కొత్త డైరెక్టర్ వచ్చినా అది ఏ మాత్రం విషయం ఉన్నా పిలిచి అడ్వాన్స్ ఇచ్చే నిర్మాతలు మన ముందున్నారు. అటువంటి ఈ రోజుల్లో ఈ సినిమాని ఈ అబ్బాయికి గొప్ప దర్శకుడు అవుతారు భవిష్యత్తులో మాత్రం నమ్మకంగా చెప్పగలను. ఇక్కడికి పోతే సినిమా ఏ మాత్రం బాగున్నా చూడడానికి ప్రేక్షకులు ముందు వస్తారని మనం బలగం కానివ్వండి, ఎన్ని మనం చూసాం. బలగం సినిమా ఓపెనింగ్ చాలా డల్గా ఉంది, కానీ సినిమా అలా తిరిగిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. అలాగే ఈ సినిమా కూడా ఓపెనింగ్ వసూలు అయ్యే అవ్వదు, కానీ డెఫినెట్ గా టాకుడు సినిమా రిలీజ్ అయ్యి సినిమా 7 రోజులు 8 రోజులు ఇచ్చినప్పుడు ఈ సినిమా 10 కోట్లు గ్రాస్ చేస్తారని ఎందుకంటే కమిటీ వాళ్ళు ముందు రోజు మానుషి ఎదుగు బుధవారండి. అలాగే ఆ సినిమా కూడా మానుషి బుధవారం, కానీ ఇవాళ మానుషోకి తర్వాత ఫస్ట్ షోకి 50,000 40,000 మీద స్టాండ్ ఉంది. అంటే ఏంటి, చిన్న సినిమాకి క్యాస్టింగ్ లేని సినిమాకి ప్రేక్షకులు అలా వీని పోతున్నారు.